స్థానాలు నష్టదాయకంగా ఉంటాయి. సార్ పాక్షిక పునర్విభజన పథకం లోక్సభ సీట్లు తారుమారు సర్పై ఓవైసీ ఫైర్. ఇది పెద్ద నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అన్నారు. మీరు మహిళా రిజర్వేషన్ కోసం చేయమంటే డీలిమిటేషన్ ఎట్లా తెస్తారు? జనాభా లెక్కలు తీయకుండా ఒక సమగ్రమైన అవగాహన లేకుండా మీరు అనుకున్న విధంగా మీ టర్మ్స్ ప్రకారం మీ షరతుల ప్రకారం ఈ పునర్విభజన రుద్దుతున్నారని. ఇప్పుడు 550 సీట్లు 840 దాకా పెరుగుతాయి అని అన్నప్పుడు ఒక 300 సీట్ల పెరుగుదల ఇంత ఏకపక్షంగా చేస్తే ఎట్లా అని చెప్పి ఒక తీవ్రమైన నిరసన అందరూ వచ్చింది. పార్లమెంట్లో కూడా అప్పుడు ప్రభుత్వానికి బలం లేదు కాబట్టి ఆ బిల్లు అవ్వలేదు. కానీ ఇప్పుడు 20 మంది టీఎంసీ సభ్యులు కలిసిన తర్వాత, అలాగే ఇప్పుడు కొత్తగా ఒక 3 రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏకి బలం పెరిగింది. ఇంకొంతమంది తటస్థంగా ఉంటే వాళ్ళు అనుకున్నది ఆమోదించుకోవచ్చు అని. కాబట్టి ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు కొత్త రూపంలో ముందుకు రాబోతుంది. ఇది చాలా స్పష్టం. ఇదేదో ఊరికనే చర్చ కాదు అని అనడానికి గాను నిన్న నీతి ఆయోగ్ సమావేశం జరిగినప్పుడు ప్రధాని కార్యాలయం సలహా మండలి తరఫున ఒక నోట్ ఇచ్చారు ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు. ఆ నోట్లో ఏముందంటే, ఆ నోట్ చెప్పేది ఏంటంటే, మేము అన్ని సీట్లు ఏమి డివైడ్ చేయము, 540 సీట్లలో ఒక 119, 120 సీట్లు లోక్సభ సీట్లు, వీటిని మటుకే మేము పునర్విభజన చేస్తాం. ఈ పునర్విభజన చేసినప్పుడు ఒక జనాభా ఎక్కువగా ఉన్నవి, అలాగే కొంచెం భిన్న భాషలు మతాలతో కూడినటువంటి మిశ్రమమైన పొందిక కాంపోజిషన్ ఉండే విధంగా మేము చేస్తాము అని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీని ప్రకారం చూస్తే ఉదాహరణకు హైదరాబాదు, సికింద్రాబాదు చాలా భారీ నియోజకవర్గాలు. ఓటింగ్ శాతం చూస్తే భిన్న భాషలు భిన్న మతాలు ఉన్న చోట ఓటింగ్ ఎక్కువ జరుగుతుందంట మామూలు చోట్ల కంటే, వాళ్ళు చెప్తున్న పరిశోధన. ఇలా చూస్తే హైదరాబాదు, సికింద్రాబాదు, విశాఖపట్నం, గుంటూరు, నంద్యాల ఇలా ఒక 6 నియోజకవర్గాలు తెలుగు రాష్ట్రాల్లో భిన్న మతాలు భాషలతో కూడినవి కనిపిస్తున్నాయి. ఇలాంటివి దేశమంతా 120 దాకా ఉన్నాయి. వీటిని మేము 2 గానో 3 గానో విడగొడతాము. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మొత్తం జనాభా లెక్కలు తీసుకొని ఒక సూత్రం ప్రకారం సార్వత్రిక విభజన చేస్తే అదొక తీరు. అది కాదు, మేము ఎంపిక చేసుకున్న ఈ నియోజకవర్గాలనే ఇలా మేము 2గా 3గా విభజిస్తామని అన్నప్పుడు దాని స్వభావంలో మార్పు వస్తుంది. అసలు అదే ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శ ఆరోపణ అదే. మీ ఇష్ట ప్రకారం మీరు చేయాలనుకుంటున్నారు, దానికోసం మీరు ఏదో సూత్రం తీసుకొస్తున్నారని. లోక్సభ సీట్లను అంటే ఈ సీట్లలో ఎవరు గెలుస్తున్నారు, ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా విమర్శ ఉంది. ఓ సీట్లో వర్మ ఎప్పుడు గెలుస్తున్నాడంటే ఆ సీట్ను కొంచెం మార్చి వేరే 2 నియోజకవర్గాలు కలిపి ఇలా చేయటం. సో ఇప్పుడు బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ పునర్విభజన జరిగేటైతే అసలు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సూత్రానికే భంగం కలుగుతుందని ఒక తీవ్రమైన నిరసన వస్తూ ఉంది. ఇప్పుడు అన్ని సీట్లు కాదు, మేము ఎంపిక చేసిన సీట్లే విభజిస్తామంటే అది ఎట్లా? దేశమంతా ఒక యూనిట్ లోక్సభకు, దేశంలో ఉన్న ఓటర్లందరినీ తీసుకొని డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. అట్లా కాకుండా ఇందులో మేము ఈ 100 మందినే విభజిస్తాము, ఈ 3 అంటే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇది కొత్త సవాలు. ఇది సాక్షాత్తు ప్రధాని కార్యాలయం నుంచే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది సరికొత్త సవాలు, సరికొత్త దుమారానికి దారితీస్తుంది. ఈ సమయంలోనే నిన్న మనం మాట్లాడాము, అప్పటికి ఇంకా ఎక్కువ అది చర్చలోకి రాలేదు. 78 లక్షల మంది ఓట్లు తెలంగాణలో సర్ కింద మ్యాప్ అయి ఉన్నాయి. 78 లక్షల ఓట్లు. ఈ 78 లక్షల ఓట్లు చాలా ఎక్కడి దాదాపు 80 లక్షలు కదా. ఇప్పుడు తమిళనాడులో 90 లక్షలు, ఇక్కడ కూడా 80 లక్షల ఓట్లు. రేపు ఇవి గల్లంత అయితే ఎట్లా? కాబట్టి దీనికి లేనిపోని షరతులు పెట్టి ఈ ఓట్లు తీసేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జహీరాబాదు, కుత్బల్లాపూర్ లాంటి చోట ఈ ఓట్లు ప్రమాదం ఎక్కువ కనిపిస్తుంది. ఈ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ప్రెసిడెంట్, ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఏకపక్షంగా చేస్తున్నారు, ఈ సర్ కింద మీరు ఆధార పత్రాలను ఇంకా విస్తరించాలి, కొన్ని ఆధార పత్రాలు మీరు తీసుకోవడం లేదు, వాటన్నిటిని కూడా చేర్చాలి అని ఆయన ఒక డిమాండ్ చేస్తున్నారు. రెండవది, కొన్ని తరగతుల ఓట్లు మీరు తొలగించే ప్రయత్నం భారీ ఎత్తున చేస్తున్నారన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ సందేహాలన్నీ నివృత్తి చేసి చాలా ప్రజాస్వామికంగా చేయాలని అంతకుముందే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తుంటే హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళ టార్గెట్గా కూడా ఉంది. ఇక్కడ లోక్సభ సీట్ల పొందిక,
శాసనసభ నాటికి కూడా ఈ ఓట్లు సీట్లు ఎలా మారుతాయి, పాత బస్తీలో సీట్ల స్వరూపము, ఓటర్ల సంఖ్య తగ్గుతుందా, ఇలాంటి తీవ్రమైన సందేహాలు వస్తున్నాయి. ఓవైసీ రంగంలోకి రావడం కూడా దాన్నే సూచిస్తుంది. ఖచ్చితంగా ఓవైసీ వచ్చినప్పుడు మరి ఇటువైపు నుంచి రాజాసింగ్ మరి ఇంకేదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుంది అన్నది తెలుగు రాష్ట్రాలకు చాలా ఆందోళనకరంగా తయారవుతుంది. వైసీపీకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి 1-2 సార్లు వాళ్ళు శిక్షణ తరగతులు అవి కూడా పెడుతున్నారు. అన్ని పార్టీలు తమ తరఫున ఏజెంట్లను అప్పగిస్తున్నారు ఇది ఎన్నికల సంఘానికి. నిన్ననే కాంగ్రెస్ తరఫున ఆయన కొలనుకొండ శివాజీ ఒకటి పెట్టుకున్నారు. నన్ను మా నాయకురాలు షర్మిల నన్ను నియమించారు, వాళ్ళు ఆయన్ను నియమించారు, ఇంకొకరు అని చెప్పి వీళ్ళందరూ ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఆ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉంటారు. కాబట్టి ఇటు సర్పేరుతో జరిగే తతంగంలో పోయేది కానీ ఈ నియోజకవర్గాలను ఇష్టానుసారం కొన్నిటినే